ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూయడంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ ఆశా భోంస్లే మృతి చెందారు. 92 ఏళ్ల ఆశా భోంస్లే కొంతకాలం నుంచి గుండె ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఇవాళ మృతి చెందారు. ఆశా భోంస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోవర్లో జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, నటుడు. తల్లి సేవంతి మంగేష్కర్, భారతరత్న లతా మంగేష్కర్ సోదరే ఆశా మంగేష్కర్. వీరి తోబుట్టువులు మీనా ఖాదికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్. బాల్యంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారం పెద్దవారైన లతా, ఆశా మంగేష్కర్లపై పడింది. తండ్రి వారసత్వంగా అందించిన సంగీతం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెడుతుందని ఆమె ఏనాడు ఊహించలేదు. ఆశా భోంస్లే భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక ధృవతార. ఆశా మంగేష్కర్ తన 11వ ఏటనే మరాఠీ చిత్రం మజాబాల్లో చలా చలా నౌ చలా అంటూ పాడి సంగీత ప్రియుల్ని విస్మయానికి గురిచేశారు. 1948లో చునారియా చిత్రంలోని సావనాయా పాటతో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రాజ్ కపూర్, బూట్ పాలిష్, ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన సిఐడి చిత్రాలు ఆమె కెరీర్ను మలుపు తిప్పాయి. ఓపీ నయ్యర్, ఎస్టి బర్మన్, ఆర్డి బర్మన్, కయ్యం వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె ఎన్నో ఐకానిక్ పాటలను పాడారు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, బెంగాలీ వంటి అనేక భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. తెలుగులో మెరుపు కళలు, చిన్ని కృష్ణుడు చిత్రాలలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. శంకరాభరణంలో మిత్రమా ఎదుట నిలువకుమా వంటి పాటలు పాడారు. చంద్రలేఖలో మౌనమేళనోయి అనే క్లాసిక్ మెలోడీతో అలరించారు. అంతఃపురంలో శ్రీశైల మల్లయ్య వంటి పాటలు ఆమె గాత్ర వైవిధ్యాన్ని చాటి చెప్పాయి. సినిమా పాటలకే పరిమితం కాకుండా గజల్స్, భజనలు, పాప్ మ్యూజిక్, జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు. 8 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రస్థానంలో వేల సంఖ్యలో పాటలు పాడి ప్రపంచంలోనే అత్యధిక రికార్డింగ్లు చేసిన గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. 10 ఏళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించిన ఆశా భోంస్లే 8 దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో 800కు పైగా చిత్రాల్లో సుమారు 12,000కు పైగా పాటలు పాడారు. గజల్స్, పాప్, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇలా విభిన్న శైలిలో తన గాత్ర మాధుర్యాన్ని శ్రోతలకు పంచారు. హిందీలో దమ్ మారో దమ్, పియాతు అత్తో ఆజా లాంటి ఎన్నో మరిచిపోలేని పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశారామె. దశాబ్దాల తరబడి బాలీవుడ్లోనే కాదు 20కి పైగా దేశ విదేశీ భాషల్లో వివిధ చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఆశా భోంస్లే తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఉమ్రావ్ జాన్, ఇజాజత్ చిత్రాలకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత సినిమా పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 2008లో దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. 2011లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఇక 2002లో బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఉమ్రావ్ జాన్, ఇజాజత్ చిత్రాలకు గాను 2 సార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 7 సార్లు ఉత్తమ గాయని అవార్డులను గెలుచుకున్నారు. 2001లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. తనకు 16 ఏళ్ల వయసున్నప్పుడే 31 ఏళ్ల గణపత్రావ్ భోంస్లేను ప్రేమ వివాహం చేసుకున్నారు ఆశా. ఈ జంటకు 3 పిల్లలు. వైవాహిక జీవితంలో పలు సవాళ్లు ఎదుర్కొన్నామే 1960లో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ను వివాహమాడారు ఆశా. 1994లో ఆయన చనిపోవడంతో అప్పటి నుంచి తన పిల్లలు, మనవడు, మనవరాలే లోకంగా గడుపుతూ ఉన్నారు. मेरी माताजी श्रीमती आशा भोंसले, इनका आज निधन हो चुका है। कल सुबह 11 बजे वो जहाँ रहती थी कासा ग्रैंड लोअर परेल, वहाँ पर जिनको अंतिम दर्शन लेने हैं वो आप वहाँ आइए। और 4 बजे कल दोपहर को शिवाजी पार्क में इनके अंतिम संस्कार होंगे।